Hello, hi everyone. Welcome to Vinex IAS Academy. Address First Line Dwarka Nagar, Vishakhapatnam, and contact number 9848053431 9494153431. This is Chaitanya Raigada presenting you environmental current affairs. Until now, we covered everything about pollution. So today, the most important topic regarding climate change. In regarding climate change also, we completed ozone hole, Montreal Protocol, and several other things. Okay, so today we are going to cover COP28 and nationally determined contributions and their targets. Okay, so very important. So before going to start the session, Vinex IAS అకాడమీలో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉందండి. దాంతోపాటు ఇంటర్ ప్లస్ సివిల్స్, ఇంటర్ ప్లస్ సిప్మాట్, ఇంటర్ ప్లస్ క్లాట్. సో సివిల్ సర్వీసెస్కి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఉన్నాయి. ఇవి కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంక్స్, ఎస్ఎస్సిస్కి సంబంధించి సో దేనికి వాటికి సపరేట్గా డిగ్రీ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉంది. అంటే డిగ్రీ రిలీవ్ అయ్యాక చాలామంది మనం రేస్లోకి వస్తాము. బట్ డిగ్రీతో పాటు రేస్లోకి రావడం వల్ల చాలా యూస్ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందండి. మీకు ఏమైనా క్వరీస్ కావాలి అంటే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. ఓకే, వీళ్ళందరూ కూడా వినెక్స్ అల్యూమినియం నుంచి వచ్చిన వాళ్ళేనండి. అస్మా ఫర్హీన్ గారు, పృథ్వీ తేజ, ఈవిడ సిహెచ్ జీవన అనే ఆవిడ రీసెంట్గా మొన్న డిఎస్పీ అయ్యారండి గ్రూప్ 1లో. పి దీపక్ అండ్ పి సందీప్ సింహ. ఓకే, ఈయన అసిస్టెంట్ కమాండెంట్గా సెలెక్ట్ అయ్యారు. కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ఈయన సెలెక్ట్ అయ్యారు. సో ఇవి కాకుండా ఇంకా చాలా సెవరల్ జాబ్స్ ఈ అల్యూమినియం నుంచి రావడం జరిగింది. ఓకే, ఈ అల్యూమినియం నుంచి. సో వినెక్స్ ఐఏఎస్ అకాడమీకి సంబంధించి మీకు ఏమైనా క్వరీస్ కావాలంటే అక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఓకే, సో టుడేస్ టాపిక్ ఈస్ క్లైమేట్ చేంజ్. ఇన్ క్లైమేట్ చేంజ్ ఎస్పెషల్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ COP28. ఓకే, COP మీన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. UNFCCలో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ అండ్ కన్వెన్షన్ ఫర్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి COP28 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్ట్ 28 అనేది దుబాయ్లో జరిగింది. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్కి కంపల్సరీ దీనికి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో దాని గురించి క్లియర్గా అన్నీ ఒకసారి మనం తెలుసుకుందాం. 28 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP28. వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్, అసలు ఎందుకు న్యూస్లో ఉంది? 28 COP లేదా COP28 ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC వాజ్ హెల్డ్ ఇన్ దుబాయ్, UAE. ఎక్కడ జరిగిందండి? దుబాయ్లో, UAEలో జరిగింది. ఓకే, సో అబౌట్ COP గురించి ఏంటి అంటే యాన్యువల్ కాన్ఫరెన్సెస్ ఆఫ్ UNFCC. సో COP అంటే ఏంటి అంటే ప్రతి సంవత్సరం UNFCCకి సంబంధించి ఇయర్లీ కాన్ఫరెన్సెస్ జరుగుతాయి క్లైమేట్ క్రైసిస్ని అడ్రస్ చేయడానికి. సో దాన్నే మనం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం. ప్రతి సంవత్సరం UNFCCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క కాన్ఫరెన్సెస్ ప్రతి సంవత్సరం జరుగుతాయి. దాన్ని మనం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం. సో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో మెయిన్గా ఏంటి అంటే ప్యారిస్ అగ్రిమెంట్లో ఏవైతే నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ సబ్మిట్ చేశారో వాటి కోసం రివ్యూ జరుగుతుంది, సమీక్ష జరుగుతుంది. నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటే ఈరోజు నేను మీకు చెప్తాను. సో ఇందులో నెక్స్ట్ మనకి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది ఏంటి అంటే ఆల్రెడీ COP27 ఓకే ఈజిప్ట్లో జరిగింది, COP28 దుబాయ్లో జరిగింది, COP29 అజర్బైజాన్లో జరగబోతుంది, COP30 బ్రెజిల్లో జరగబోతుందండి. 2024లో అజర్బైజాన్, 2025లో COP30 బ్రెజిల్లో జరగబోతుంది. సో నెక్స్ట్, సో అసలు UNFCC అంటే ఏంటి? ఇది ఒక అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం అండి. ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ ట్రీటీ సీకింగ్ టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ టు ప్రివెంట్ గ్లోబల్ వార్మింగ్. నార్మల్లీ ఏమవుతుంది, ఎర్త్ ఉందనుకోండి, ఈ ఎర్త్ మీదకి
నార్మల్గా సన్లైట్ వచ్చి పడుతుంది కదా, ఈ సన్లైట్ వచ్చి పడేది ఇది లో ఓకే లో వేవ్ లెంత్, హై ఎనర్జీ ఉంటుంది, లో వేవ్ లెంత్ ఉన్నది రేడియేషన్ అండి. ఒక్క నిమిషం అండి, సారీ, ఇది లో వేవ్ లెంత్ రేడియేషన్ ఉన్నదన్నమాట. ఓకే, సో ఇది రిఫ్లెక్ట్ బ్యాక్ వెళ్ళేటప్పుడు ఓకే CO2 కానీ, వాటర్ వేపర్ కానీ, మీథేన్ కానీ, ఇవన్నీ కూడా ఇలా రిఫ్లెక్ట్ అయ్యే సన్లైట్ని వెళ్ళనివ్వండి. వెళ్ళనివ్వకుండా మళ్ళీ వాటిని భూమి మీదకి ఇలా అక్యుములేట్ అయ్యేలా చేస్తాయి. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కారు కానీ, బస్సు కానీ ఎండలో ఉండి ఒక గంట తర్వాత అది ఎక్కినప్పుడు విపరీతంగా బయట కన్నా ఎక్కువ టెంపరేచర్లా అనిపిస్తుంది. అది గ్లోబల్ వార్మింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో అలాంటి గ్లోబల్ వార్మింగ్కి ఏవైతే గ్యాసెస్ కాజ్ చేస్తున్నాయో, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని, వాటికి రెడ్యూస్ చేయడానికి వచ్చిందే ఈ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండి. ఓకే, సో దీని జెనిసిస్ ఏంటి అంటే, సైన్డ్ ఇన్ 1992, 1992లో సైన్ చేయడం జరిగింది. సో ఏదైతే మనకి యుఎన్సిఈడి ఎర్త్ సమిట్ అంటాం, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, యుఎన్సిఈడి ఎర్త్ సమిట్ జరిగిందో ఓకే, సో అక్కడ ఈ యుఎన్ఎఫ్సిసి, యుఎన్సిబిడి ఓకే, కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, తర్వాత యుఎన్సిసిడి అనేవి రావడం జరిగింది. ఇప్పుడు యుఎన్ఎఫ్సిసిసి గురించి తెలుసుకుందాం. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడుంది అంటే, యుఎన్ఎఫ్సిసి యొక్క హెడ్ క్వార్టర్ అనేది బాన్, జర్మనీలో ఉంది. ద హెడ్ క్వార్టర్ వాస్ ప్లేస్డ్ ఇన్ బాన్, జర్మనీ. సో ఇందులో మెంబర్ కంట్రీస్ 197 పార్టీస్ ఉంటాయి. ఇండియా ఈజ్ ఎ సిగ్నేటరీ పార్టీ. ఇండియా ఈ ఒప్పందం మీద సంతకం చేయడం జరిగింది. నెక్స్ట్, ఈ యుఎన్ఎఫ్సిసిలో, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్లో మనకి కొన్ని కీ అగ్రిమెంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఏంటి? ప్యారిస్ అగ్రిమెంటు. సెకండ్ వన్ క్యోటో ప్రోటోకాల్. ప్యారిస్ అగ్రిమెంట్ అనేది 2015లో దాన్ని అడాప్ట్ చేయడం జరిగింది. ఓకే, క్యోటో ప్రోటోకాల్ని మనం 1997లో అడాప్ట్ చేసాము. కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 2005. సో క్యోటో ప్రోటోకాల్ ఏంటి అంటే, ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్కి, ఎకానమీస్కి ట్రాన్సిషన్ టు లిమిట్ అండ్ రెడ్యూస్ ది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ అగ్రీడ్ ఇండివిజువల్ టార్గెట్స్. ఈ టార్గెట్స్ కమిట్మెంట్స్ ఎప్పటి వరకు? 2020 వరకు అనమాట. ఓకే, సో ఈ 2020కి ఎండ్ అయిపోతుంది కాబట్టి 2020 నుంచి ఏ టార్గెట్ పెట్టుకోవాలో ప్యారిస్ అగ్రిమెంట్లో చెప్పారనమాట. ఓకే, ప్యారిస్ అగ్రిమెంట్ అనేది 21st కాప్ అండి. 21st కాప్ అంటాం. సో ప్యారిస్ అగ్రిమెంట్ ఏంటి అంటే, టు కీప్ ద గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ ఇంక్రీజ్ వెల్ బిలో 2 degrees సెంటిగ్రేడ్ అబోవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్. అంటే ఏదైతే పారిశ్రామికీకరణ జరగకముందు ప్రపంచం ఉందో ఓకే, అప్పటికి ఇప్పటికీ 2 degrees సెంటిగ్రేడ్ కన్నా పెరగకుండా ఉండాలి. వీలైతే ఎఫర్ట్స్ పెట్టి ఈ రైజ్ని 1.5 degrees సెంటిగ్రేడ్ కన్నా తక్కువగా ఉంచాలి. సో ఇది ప్యారిస్ అగ్రిమెంటు, ఇది క్యోటో ప్రోటోకాల్. గుర్తుపెట్టుకోండి, ప్యారిస్ అగ్రిమెంట్ అనేది క్యోటో ప్రోటోకాల్కి కంటిన్యూషన్. సో క్యోటో ప్రోటోకాల్ యొక్క ఏవైతే ఇండివిజువల్ టార్గెట్స్ కంట్రీస్కి ఇచ్చారో అవి 2020కి ఎండ్ అయిపోతాయి అన్నమాట. సో 2020 నుంచి నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్లో దేశాలు ఎంత టార్గెట్లు ఉంచుకోవాలి అనేది ఎప్పుడు వచ్చింది అంటే, మనకి ప్యారిస్ అగ్రిమెంట్లో రావడం జరిగింది. ఓకే, సో ఇందులో కీ అవుట్కమ్స్ ఏంటి? ఈ COP 28లో ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా యుఎన్ఎఫ్సిసికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చెప్పాను. ఇప్పుడు మీకు నేను చెప్పబోయేది ఏంటి అంటే, COP 28 యొక్క కీ అవుట్కమ్స్ ఏంటి అని కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫిక్సింగ్ క్లైమేట్ ఫినాన్స్. ఓకే, సో క్లైమేట్ ఫినాన్స్ని ఫిక్స్ చేయాలి. సో నార్మల్లీ ఏంటి అంటే, COP 27లో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది ఒకటి వచ్చింది, LND ఫండ్ అంటాం. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది ఫస్ట్ టైం ఎప్పుడు అనౌన్స్ చేశారంటే, డ్యూరింగ్ COP 27లో అనౌన్స్ చేశారు. ఎప్పుడు అనౌన్స్ చేశారు? COP 27లో అనౌన్స్ చేశారండి. షర్మ్ ఎల్ షేక్, ఈజిప్ట్లో జరిగింది 2022లో. సో అసలు ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ దేనికి? ఏవైతే ఆల్రెడీ నేషన్స్ ఉన్నాయో, క్లైమేట్ చేంజ్ వల్ల దెబ్బతిని ఉన్నాయో, వాటిని కంపెన్సేట్ చేయడానికి ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ పెట్టారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఐలాండ్ కంట్రీస్ ఉన్నాయి, లేకపోతే మనకి కోస్టల్ కంట్రీస్ ఉన్నాయి, కోస్టల్ ఏరియా కంట్రీస్, తీర ప్రాంతాలు ఉన్నవి కానీ, ద్వీప దేశాలు కానీ ఈ క్లైమేట్ చేంజ్ వల్ల విపరీతంగా ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నమాట. ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే, నార్మల్లీ క్లైమేట్ చేంజ్ ఏమవుతుంది, టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి. టెంపరేచర్స్ రైజ్ అయ్యి గ్లేషియర్స్, తర్వాత పోలార్ క్యాప్స్, ఐస్ క్యాప్స్ అన్నీ కూడా మెల్ట్ అవుతున్నాయి అన్నమాట. దీనివల్ల సీ యొక్క లెవెల్ రైజ్ అవుతుంది. సీ లెవెల్ ఎప్పుడైతే సముద్రం యొక్క నీటి మట్ట స్థాయి పెరగటం వల్ల ఏవైతే సముద్రం ఒడ్డున ఉన్నాయో, లేకపోతే ద్వీపాలు ఉన్నాయో అవి ముంపుకు గురయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. సో వాటికి కంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్తున్నారనమాట. సో లాస్ అండ్ డ్యామేజ్ రిఫర్స్ టు ద నెగటివ్ కాన్సిక్వెన్సెస్ అరైజింగ్ ఫ్రమ్ ద అన్అవాయిడబుల్ రిస్క్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ లైక్ రైజింగ్ సీ లెవెల్స్, హీట్ వేవ్స్, క్రాప్ ఫెయిల్యూర్స్. ఏదైతే నేను మీకు ఇప్పుడు చెప్పానో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మేజర్ అవుట్కమ్ ఆఫ్ COP28 4 మేజర్ అవుట్కమ్స్ అన్ని నేను ఇంపార్టెంట్ మీకు ఇచ్చాను. ఫిక్సింగ్ క్లైమేట్ చేంజ్ అనేది దానికోసం లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చారు. ఫస్ట్ టైం అనౌన్స్ చేసింది COP27లో అయినప్పటికీ ఇంప్లిమెంట్ చేసింది మాత్రం మనకి COP28లో ఇంప్లిమెంట్ చేశారు. ఇవి కాకుండా COP28లో కీ ఇనిషియేటివ్స్ ఏంటి అనేది చూద్దాం. మీకు ఈజీగా గుర్తుండడానికి నేను ఏం చేశానంటే, ఇండియా తీసుకొచ్చిన ఇనిషియేటివ్ మన ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ కాబట్టి ఇండియా మేజర్గా 2 ఇనిషియేటివ్స్ని COP28లో తీసుకొచ్చింది. ఒకటి గ్లోబల్ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్, ఇంకోటి గ్లోబల్ రివర్ సిటీస్ ఎలియన్స్. ఓకే, గ్లోబల్ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అనేది ఇండియా లాంచ్ చేసింది. గ్లోబల్ రివర్ సిటీస్ ఎలియన్స్ కూడా ఇండియా లాంచ్ చేసింది. సో గ్లోబల్ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అంటే మెయిన్ ఏంటి అంటే, గ్రీన్ క్రెడిట్స్ ఫోకస్ ఆన్ వాలంటరీ ఎన్విరాన్మెంటల్ యాక్షన్స్ ఇన్వాల్వింగ్ ద కమ్యూనిటీ, ప్రైవేట్, ఇండస్ట్రీ అండ్ ఇండివిజువల్స్. తర్వాత గ్లోబల్ రివర్ సిటీస్ ఎలియన్స్ అంటే ఏంటి అంటే, ఇది లాంచ్ చేసింది ఇండియా అండి. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేది ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేశారంటే, మిసిసిపి రివర్ సిటీస్ అండ్ టౌన్ ఇనిషియేటివ్, ఓకే, సో వీళ్ళతో ఒక మెమరాండమ్ ఆఫ్ కామన్ పర్పస్ని సైన్ చేసుకున్నారు. ఓకే, సో ఇదంతా దీనికి బ్యాక్గ్రౌండ్. ఈ గ్లోబల్ రివర్ సిటీస్ ఎలియన్స్ అనేది మనకి మన గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా ప్రిలిమ్స్లో అడిగారండి. సో అసలు ఈ గ్లోబల్ రివర్ సిటీస్ ఎలియన్స్ అంటే ఏంటి అంటే, యాజ్ ద కరెంట్ రివర్ సిటీస్ ఎలియన్స్ హెస్ నౌ ఎక్స్పాండెడ్ ఇట్స్ స్ట్రెంగ్త్ టు మెంబర్షిప్ ఆఫ్ 267 గ్లోబల్ రివర్ సిటీస్ ఇంక్లూడింగ్ ఇండియా, యుఎస్ఏ అండ్ డెన్మార్క్. సో ఈ గ్లోబల్ రివర్ సిటీస్ ఎలియన్స్ అనేది లాంచ్ చేయటం వల్ల రివర్ సిటీస్ ఎలియన్స్ అనేది ఎక్స్పాండ్ అయిందనమాట. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 267 ఏవైతే ప్రపంచ నదీ నగరాలు ఉన్నాయో, రివర్ సిటీస్ ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయబోతున్నారు. సో ఇందులో రివర్ సిటీస్ ఎలియన్స్ గ్లోబల్గా తీసుకెళ్ళకముందు ఇండియాలో ఆల్రెడీ రివర్ సిటీస్ ఎలియన్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉందండి. ఇది ఒక జాయింట్ ఇనిషియేటివ్. ఎవరెవరిది? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రివర్ సిటీ ఎలియన్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళది కంబైన్డ్ రివర్ సిటీ ఎలియన్స్ అనమాట. ఓకేనండి. టు కనెక్ట్ రివర్ సిటీస్ అండ్ ఫోకస్ ఆన్ సస్టైనబుల్ రివర్ సెంట్రిక్ డెవలప్మెంట్. ఇది రివర్ సిటీ ఎలియన్స్ అనేది 2021లో స్టార్ట్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్షియేషన్ ఏంటి అంటే, జిఆర్సిఏ గ్లోబల్ రివర్ సిటీ ఎలియన్స్ అయితే మీకు 2023లో వచ్చింది. ఓకే, అదే రివర్ సిటీ ఎలియన్స్ అనేది మీకు 2021లోనే రావటం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గ్లోబల్ రివర్ సిటీ ఎలియన్స్కి స్టేట్మెంట్లు అడగడానికి అవకాశం ఉంది. సెక్రటేరియల్ రోల్ అంటే, సో ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరిస్తారంటే, ఇట్ ఈస్ సర్వ్డ్ బై నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అర్బన్ అఫైర్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. వాళ్ళు దీనికి సెక్రటేరియల్ అసిస్టెన్స్ ఇస్తారు. మళ్ళీ చూడండి, ఇండియా తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి అంటే, గ్లోబల్ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ ఒకటి, గ్లోబల్ రివర్ సిటీస్ ఎలియన్స్ ఒకటి. 2 కూడా ఇండియానే లాంచ్ చేసింది. ఓకే, ఇవి కాకుండా ఇంకా అదర్ ఇనిషియేటివ్స్, వీటిలో ఇండియా సిగ్నేటరీ కాదనమాట. సో స్టేట్మెంట్లు అడుగుతాడు.
వేటిలో ఇండియా సిగ్నేటరీ కాదు అని మనకి అడగడానికి అవకాశం ఉందండి. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. సో గ్లోబల్ రెన్యూవల్స్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, గ్లోబల్ రెన్యూవబుల్స్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లెడ్జ్ అంటాము. సో దీనికి సంబంధించి ఏంటి అంటే నెక్స్ట్ కీ ఇనిషియేటివ్ గ్లోబల్ రెన్యూవబుల్స్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లెడ్జ్. సో ఇది 118 కంట్రీస్ దీని మీద సైన్ చేశాయి. ఇండియా దీని మీద సైన్ చేయలేదండి. ఏంటంటే గ్లోబల్ ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఉంది కదా, దీన్ని ట్రిపుల్ చేయాలి 2030 కల్లా. దగ్గరగా 11,000 గిగావాట్ల సామర్థ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకురావాలి. ఓకే, అంతేకాకుండా గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ రేట్ని ప్రతి సంవత్సరానికి 4% ఉండేలా చూసుకోవాలి 2030కి. తర్వాత అన్అబేటెడ్ కోల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా, అంటే కోల్ ద్వారా పవర్ తీసుకురావడాన్ని మనం పూర్తిగా తగ్గిస్తూ పోవాలి ఫేజ్ వైజ్. సో మెయిన్ ఇండియా ఒప్పుకోవడానికి అన్అబేటెడ్ కోల్ క్లాజే మెయిన్ రీజన్ అండి. నెక్స్ట్ గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్. గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ అంటే ఇది యుఏఈ ఇనిషియేట్ చేసిందండి, ఇండియా సైన్ చేయలేదు. ఈ కూలింగ్ ఎమిషన్స్ ప్లెడ్జ్కి సంబంధించి మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే వాళ్ళు ఏవైతే కంట్రీస్ కూలింగ్ ఎమిషన్స్ చేస్తున్నాయో ఆ కూలింగ్ ఎమిషన్స్ని మనం 68% ఓకే రెడ్యూస్ చేయాలి, 68% రెడ్యూస్ చేయాలి 2050కి. ఇయర్ చాలా ఇంపార్టెంట్ అండి. గ్లోబల్ సస్టైనబుల్ కూలింగ్కి 2030కి ఇంక్రీజ్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మన హెల్త్ సెక్టర్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి కాబట్టి దీని మీద కూడా ఇండియా సైన్ చేయలేదు. నెక్స్ట్ వన్ అల్టెరా ఫండ్. సో అల్టెరా ఫండ్ యుఏఈ తీసుకొచ్చింది. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే 250 బిలియన్ మొబిలైజ్ చేయాలి 2030కి. బట్ మనకి ఆప్షన్స్లో ఇది గవర్నమెంట్ ఫండింగ్ కాదు, వరల్డ్స్ లార్జెస్ట్ ప్రైవేట్ వెహికల్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ పెట్టుబడి ఛానల్ అన్నమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి ప్రైవేట్ వెహికల్. ఫోకస్ ఏరియాస్ ఏంటి? ఎనర్జీ ట్రాన్సిషన్, ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్, సస్టైనబుల్ లివింగ్, క్లైమేట్ టెక్నాలజీస్. నెక్స్ట్ వన్ సో ఇండియా COP28లో ప్లే చేసిన అదర్ రోల్స్ ఏంటి? ఆల్రెడీ మీకు ప్రీవియస్ పార్ట్ 1 ఆఫ్ COP28లో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఏంటి అంటే లీడ్ ఐటీ 2.0. సో ఈ లీడ్ ఐటీ 2.0 ఏంటి అంటే లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్. లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ అంటాం. ఓకే, సో ఇది ఇండియా స్వీడన్ కలిపి 2019లో యుఎన్ క్లైమేట్ యాక్షన్ సమిట్లో తీసుకురావడం జరిగింది. ఇది మెయిన్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్కి సంబంధించి. తర్వాత నెక్స్ట్ వన్ మ్యాంగ్రూవ్ అలియన్స్ ఫర్ క్లైమేట్, మ్యాక్. సో దీనికి సంబంధించిన మినిస్టీరియల్ మీటింగ్ అనేది COP28లో జరిగింది. ఓకే, సో మ్యాంగ్రూవ్ అలియన్స్ ఫర్ క్లైమేట్ ఏదైతే ఉందో ఇది కన్జర్వేషన్ని యాక్సలరేట్ చేసి మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్స్ని మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్స్లో ప్లాంటేషన్స్ని పెంచడం, ఇవన్నీ కూడా మ్యాంగ్రూవ్ అలియన్స్లో పార్ట్ అన్నమాట. సో మ్యాంగ్రూవ్ అలియన్స్ని ఎవరు తీసుకొచ్చారు అంటే యుఏఈ అండ్ ఇండోనేషియా, దుబాయ్ మరియు ఇండోనేషియా కలిపి తీసుకొచ్చారు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు COP28లో కాదండి, COP27లో వచ్చాయి. COP28లో మినిస్టీరియల్ మీటింగ్ అయింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇవి కాకుండా UNFCCC రిపోర్ట్స్ రిలీజ్ చేసింది. జిఎస్టీ గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ ఒకటి, తర్వాత ప్యారిస్ అగ్రిమెంట్ సింథసిస్ రిపోర్ట్ అంటాం. ఇవి NDCsకి సంబంధించింది. దీని గురించి నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్
ఫర్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ రిలీజ్ చేసిన గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ ఏంటి అంటే ప్యారిస్ అగ్రిమెంట్స్ ఉంది కదా, ఆ ప్యారిస్ అగ్రిమెంట్స్లో పార్టీస్కి 8 స్టెప్స్ ఫాలో అవ్వమని చెప్తుంది. తర్వాత ఎన్డీసీస్కి సంబంధించి రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్నమాట, గ్లోబల్ స్టాక్ టేక్ అనమాట. సో ఈ 8 స్టెప్స్ ఏంటి? రెన్యూబుల్ ఎనర్జీని ట్రిపుల్ చేయాలి 2030కి, ఇందాక చెప్పాము 11,000 గిగావాట్స్. తర్వాత కోల్డ్ పవర్ని తగ్గించాలి. తర్వాత ఎఫర్ట్స్ పెంచాలి దేనికి? నెట్ జీరో ఎమిషన్స్. ఓకే, నెట్ జీరో ఎమిషన్స్కి ఎఫర్ట్స్ పెంచాలి. తర్వాత ట్రాన్సిషనింగ్ అవే ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఫాజిల్ ఫ్యూయల్స్ వాడకం నుంచి దూరంగా ఉండాలి. తర్వాత యాక్సిలరేటింగ్ లో ఎమిషన్ టెక్నాలజీస్, ఇంక్లూడింగ్ రెన్యూబుల్స్, న్యూక్లియర్ అండ్ కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ స్టోరేజెస్. మెయిన్ ఏంటి? లో ఎమిషన్ టెక్నాలజీస్ని యాక్సిలరేట్ చేయాలి. తర్వాత యాక్సిలరేటింగ్ అండ్ సబ్స్టాన్షియలీ రెడ్యూసింగ్ నాన్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ గ్లోబల్లీ. ఓకే, సో మెయిన్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్సే కాకుండా నాన్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని కూడా గ్లోబల్గా తగ్గించాలి. తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చేటువంటి ఎమిషన్స్ని తగ్గించాలి. ఫాజిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ ఏవైతే ఇన్ఎఫిషియెంట్గా ఉన్నాయో వాటిని ఫేజ్ అవుట్ చేయాలి. ఈ 8 పార్ట్స్ అన్నమాట. సో అయితే ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఏంటి? యుఎన్ఎఫ్సిసి సెక్రటేరియట్ అనేది ఎన్డీసీ సింథసిస్ రిపోర్ట్ 2023ని రిలీజ్ చేసింది. ఓకే, అదే ఎన్డీసీ ప్యారిస్ అగ్రిమెంట్ సింథసిస్ రిపోర్ట్ అన్నా ఎన్డీసీ సింథసిస్ రిపోర్ట్ అన్నా ఒకటే. సో ఇందులో కీ ఫైండింగ్స్ ఏంటంటే ప్యారిస్ అగ్రిమెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రపంచం ఆఫ్ ట్రాక్లో ఉంది, ట్రాక్లో లేదు. 40% ఆఫ్ పార్టీస్ అవుట్లైన్ ద రోల్స్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ అండ్ రైట్స్ ఆఫ్ ఇండిజినస్ పీపుల్ ఇన్ అడాప్టేషన్ కాంపొనెంట్స్ ఆఫ్ ఎన్డీసీస్. అంటే ఏంటి అంటే పార్టీస్ ఏం చేశాయంటే 40% దేశాలు ఏవైతే ప్యారిస్ అగ్రిమెంట్లో ఉన్నాయో అవన్నీ కూడా లోకల్ కమ్యూనిటీస్కి రోల్స్ ఇవ్వాలి. తర్వాత అక్కడ ఇండిజినస్ పీపుల్స్ యొక్క హక్కుల్ని కాపాడుతూ ఎన్డీసీస్కి వాళ్ళందరినీ అడాప్ట్ అయ్యేలాగా తయారు చేయాలి. తర్వాత ఎన్డీసీస్ అంటే ఏంటి అనేది ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం, ఇది ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. సో పోస్ట్ 2020 తర్వాత ప్యారిస్ అగ్రిమెంట్ ఈచ్ పార్టీ నుంచి కూడా మనకి కొన్ని క్లైమేట్ యాక్షన్స్ని రిక్వెస్ట్ చేసింది. అవన్నీ గ్లాస్గో క్లైమేట్ ప్యాక్ట్లో జరిగాయి. 2030 టార్గెట్స్ అన్నిటికీ కూడా 2022కి మీరు ఎన్డీసీస్ అన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎన్డీసీస్లో కంట్రీస్ ఏం చేయాలి అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడానికి అసలు వాళ్ళు ఏమి యాక్షన్స్ తీసుకుంటున్నారో అవి కమ్యూనికేట్ చేయాలి. ప్యారిస్ అగ్రిమెంట్ ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించాలి కదా. ఆ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడానికి కంట్రీస్ అసలు ఏం యాక్షన్స్ తీసుకుంటున్నాయో ఈ ఎన్డీసీస్లో కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎన్డీసీస్ని ఎవ్రీ 5 ఇయర్స్కి కూడా యుఎన్ఎఫ్సిసి సెక్రటేరియట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎన్డీసీస్కి సంబంధించి ఇండియా ఒక కాన్సెప్ట్ ఉంది, అదే పంచామృత్. పంచామృత్ మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. పంచామృత్ ఏంటి? మొత్తం 5 లక్ష్యాలు పెట్టుకున్నారు. 2030కి 500 గిగావాట్ల నాన్ ఫాజిల్ ఎనర్జీ. ఓకే, అంతేకాకుండా ఏవైతే ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో 50% రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా వస్తుంది 2030కి. అంతేకాకుండా రిడక్షన్ ఆఫ్ టోటల్ ప్రొజెక్టెడ్ కార్బన్ ఎమిషన్స్ 1 బిలియన్ టన్స్కి తగ్గించాలి 2030కి. ఓకే, టోటల్ ప్రొజెక్టెడ్ కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 1 బిలియన్ టన్ తగ్గించాలి. ఓకేనండి. సో తర్వాత రిడక్షన్ ఆఫ్ ది కార్బన్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎకానమీ బై 45% 2005 లెవెల్తో. 2005 లెవెల్తో పోల్చుకుంటే దీన్ని 45%కి కార్బన్ ఇంటెన్సిటీ, కార్బన్ తీవ్రత, ఆర్థిక వ్యవస్థలో ఉండేటటువంటి కార్బన్ తీవ్రతని 45%కి తగ్గించాలి. తర్వాత నెట్ జీరో ఎమిషన్స్ బై 2070, 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ని సాధించాలి. దీనికి అనుగుణంగా ఇండియా ఏం చేసిందంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ని 2022లో అప్డేట్ చేసింది. ఆల్రెడీ 2 గోల్స్ మనం అచీవ్ అయిపోయామండి. ఓకే, సో ఫస్ట్ ఏంటి? ఎమిషన్ ఇంటెన్సిటీస్ ఆఫ్ జీడిపిని, ఎకానమీని ఫస్ట్ 2015లో
వాళ్ళు పెట్టుకున్న ప్యారిస్ అగ్రిమెంట్లో పెట్టుకున్న టార్గెట్ ఏంటి అంటే రెడ్యూస్ ఏదైతే ఎమిషన్ ఇంటెన్సిటీ ఉందో దాన్ని 33%కి తగ్గిస్తారు 2005 నుంచి 2019 మధ్యలో, అంటే 2005 లెవెల్తో పోల్చుకుంటే. దాన్ని సాధించేసాం కాబట్టి దాన్ని సాధించామండి, అచీవ్ అయ్యాం కాబట్టి 2022లో దీన్ని అప్డేట్ చేశాం. 2030కి కార్బన్ ఎమిషన్ ఇంటెన్సిటీని 45% తగ్గిస్తామని పెట్టుకున్నాం. తర్వాత క్యుములేటివ్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఫ్రమ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ రిసోర్సెస్, అంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ రిసోర్సెస్ లేదా పునరుత్పాదక శక్తిని 40% తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నారు 2022కి. మన వాళ్ళు ఆల్మోస్ట్, అంటే ఫస్ట్ ఇనీషియల్ టార్గెట్ 2030కి 40%. దీన్ని మనం 2023కి అచీవ్ చేస్తాం అక్టోబర్ కల్లా 43.81% అనమాట. 43.81% అచీవ్ అయిపోయాం. సో ఇది ఆల్మోస్ట్ 50%కి ఇంక్రీజ్ చేయాలి. ఎప్పుడు కొత్త టార్గెట్ ఇది 2030కి. ఇవి కాకుండా కార్బన్ సింక్ కోసం ఒక టార్గెట్ ఉంది. 2.5 to 3 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ సింక్ని మనం 2030కి పెడతామని చెప్పాము. అది ఏ చేంజ్ లేదు, 2022లో కూడా సేమ్. సో స్టూడెంట్స్ చూడండి, ఈరోజు నేను మీకు COP28 ప్లస్ NDCs చెప్పాను. COP28 పార్ట్ 1 ఆల్రెడీ వీడియో మీకు అప్లోడ్ చేశారు. ఇది పార్ట్ 2 వీడియో అండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. సో వినెక్స్ ఐఏఎస్ అకాడమీలో నార్మల్లీ మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఫేస్ చేసే ఇష్యూ ఏంటి? రిలీవ్ అయిన తర్వాత డిగ్రీ అంతా అయిపోయి పీజీలన్నీ అయిపోయి అప్పుడు మనకి ఎవరో చెప్తేనో లేకపోతే మనంతరం మనకి ఇంట్రెస్ట్ పుట్టో గవర్నమెంట్ జాబ్ అని చెప్పి వస్తాం. సో దానివల్ల మనకి 5 years ప్లస్ మళ్ళీ ఇవన్నీ ప్రిపేర్ అవ్వడానికి ఒక 2 to 3 years కష్టపడాల్సి ఉంటుంది. సో ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది లేదా డిగ్రీ ప్లస్ కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది వినెక్స్ ఐఏఎస్ అకాడమీ ఒక ఇనిషియేటివ్ అండి. ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, 4-5 years నుంచి చేస్తున్నారు. ఇంటర్ ప్లస్ ఐఏఎస్, ఇప్మాట్, క్లాట్ అడ్మిషన్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఒక అతనికి సెంట్రల్ లా యూనివర్సిటీ వైజాగ్లోనే అడ్మిషన్ రావడం జరిగింది. మీ ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, మీ చుట్టుపక్కల ఎవరైనా మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా సరే ఇన్ఫార్మ్ చేయండి. సో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ మెయిన్స్ 2024 లాంగ్ టర్మ్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఓకేనా అండి? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్.